రసవత్తరమైన ఇష్యూ జరుగుతుంది. మోహన్ బాబు గారు, అలాగే మంచు మనోజ్ గారు. దాని గురించి మీరు పెద్ద ఏం చెప్తారు అసలు? దాని గురించి ఏమనిపిస్తుంది అది చూడగానే? చూడండి అంటే చేసేది అవ్వాలకుని అయింది ఏం చేస్తాం. హ్మ్. అది అంటే ఎవరు తప్పు అంటారు మీరు చూసినంత వరకు? మోహన్ బాబుది కరెక్ట్ అనుకుంటాను. హ్మ్. అది సార్ మీకే ఎవరు తప్పు సార్ అనిపిస్తుంది? పెద్ద ఆయన కొంచెం ఆయన కోపం ఎక్కువనే. ఎక్కువ బట్ ఏంటంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇప్పుడు కొడుకు కొంచెము ఈయననే కొంచెం తక్కువ అయి ఉండాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి. కానీ మీడియా వాళ్ళు కూడా అక్కడ లోపలికి ఎందుకు వెళ్ళారో మరి తెలియదు. అంటే యాక్చువల్‌గా మంచు మనోజ్ గారే ఏమన్నారంటే, "బాబు ఒరేయ్ తీరా బాబు నా కూతురుంది డోర్ తీ నా కూతురుందని" చెప్పి, "జై శ్రీరామ్" అని చెప్పి డోరు ఓపెన్ చేసి రండి రండి అని మంచు మనోజ్ గారే లోపలికి తీసుకెళ్ళే సిట్యుయేషన్ అక్కడ. తీసుకెళ్ళి రండి రండి అన్నారు. లాక్ పెట్టారు కదా డోరు. లేదు, ఆ లాక్‌ని ఇలా గెంటి లోపలికి తీసుకెళ్ళిందే మన మంచు మనోజ్ గారు. రమ్మని చెప్పి. అప్పుడు ఈయన అలా ఎళ్ళగానే ఎవరైతే మోహన్ బాబు గారు ఉన్నారో ఆయనొచ్చారు. ఇలా నమస్కారం పెట్టారు. ఈలోగా మైక్ తీసుకొని మాట్లాడతారేమో అనుకున్నాము. మాట్లాడకుండా మైక్ తీసుకొని కొట్టడం కూడా జరిగింది. దానికి మీరేం చెప్తారు? అంటే మీడియా వాళ్ళు కరెక్టే కానీ తప్పే అనుకోండి కొట్టడం అనేది. ఆయన కొంచెం ఫస్ట్ నుంచి సినిమా ఫీల్డ్లో కొంచెం ఆయన దూకుడు ఎక్కువ. మేము సినిమా పనులు అయినా అటు చేయడం తప్పే. బట్ ఏంటంటే ఈయన కూడా అంత బౌన్సర్లు వేసుకొని వెళ్ళడం లోపలికి అంతమందిని తీసుకెళ్ళిపోవడం కూడా పద్ధతి కాదు కదా. వాళ్ళ పెద్ద మనుషులతోని లేదంటే వాళ్ళ రిలేషన్తో కానీ మాట్లాడుకు కూర్చోరు. ప్రతి ప్రాబ్లము ఫ్యామిలీ ప్రాబ్లం అందరి ఇంట్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, అవి కామన్. బట్ ఆస్తి ఉంది కరెక్టే, కొంచెం ఎక్కువ తక్కువ ఎవరెవరు సర్దుకుపోవాలి. కానీ ఒక వాళ్ళు బాగా లెజెండ్లు, వాళ్ళు మంచి పెద్ద అది ఉన్న వాళ్ళు కూడా బాధాకరం అటువంటి విషయం రావడం. హాస్పిటల్ కూడా ఆయన జాయిన్ అయ్యారు. ఒంట్లో బాగోలేదని కూడా తెలిసింది. ఎవరు మన జర్నలిస్ట్ అండి? లేదు, మన మోహన్ బాబు గారు. ఆ విషయం నాకు తెలియదు సార్. నేను రీసెంట్గా అంటే మంచు విష్ణు గారు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు అదే హాస్పిటల్లో. డాడీ కొంచెం సీరియస్గా ఉంది అంటే, రాత్రి ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మీకు అందుకే పోలీస్ స్టేషన్ కూడా రాలేకపోతున్నారు, ప్లీజ్ మేము ఇంకా అప్డేట్ చేస్తాము, మీరైతే ఎవరు రాంగ్గా రాయొద్దు అని చెప్పడం జరిగింది. కరెక్టే కానీ మరి ప్రస్తుతానికైతే అది జరగడం మాత్రం చాలా బాధాకర విషయమే. పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంచెమే చిన్నగా ఉన్నా పెద్దగా అయిపోద్ది ఆ విషయం. ఎట్లుంటుంది? టోటల్గా ఏమంటారంటే, మనకు 4 గోడల మధ్యన జరగాల్సిన విషయం బయటికి రాకూడదు అంటారా, లేకపోతే రావడం పర్లేదు అంటారా? నేను అదే అంటున్నాను కదా సార్, రావద్దు, బయటికి రావద్దు అంటున్నా. ఏ విషయం ఉన్నా ఫ్యామిలీ పెద్దలు ఉంటారు కదా, తన వాళ్ళు సొంత వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీలో 5 మందో 10 మందో ఇద్దరం ఉంటారు. కూర్చోబెట్టుకొని ఏదో సర్దుబాటు చేసుకోవాలి. ఎక్కువనో తక్కువనో పెద్దయిన మాట మనం వినాల్సి ఉంటుంది. రేపు పొద్దున మనకు కూడా నెక్స్ట్ ఉంటారు, బాబులు ఉంటారు, అట్లా ఉంటారు. అలాంటి విషయాలు బయటికి రావడమే ఉత్తమము. టోటల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ గొడవ ఎలా సర్దుమరగాలని మీరు అనుకుంటున్నారు? కూర్చొని మాట్లాడుకుంటే చాలా మంచిది, చాలా అందరికీ మంచిది, చూసే వాళ్ళకు కూడా. మన తెలుగు ఇద్దరు హీరోలే అంతా, మంచు లక్ష్మి కానీ, మోహన్ బాబు గారు కానీ, విష్ణు కానీ మనోజ్ కానీ అందరూ మంచి పేరున్న వాళ్ళే, మంచి వాళ్ళు, చాలా వాళ్ళు. అలాంటి విషయాలు బయటికి రావద్దని కోరుకుంటున్నాం మనం. అంటే టోటల్గా మన పెద్దరాయుడిగానే విషయాన్ని సైలెంట్ చేసేస్తే బెటర్ అంటారు, అంతేనా? 100% కరెక్ట్. అలాంటివి చేస్తే మంచిది అందరికీ. ఎవరెవరు వాళ్ళ తెలిసిన వాళ్ళు కానీ, క్లోజ్ ఉన్న వాళ్ళు కానీ ఇన్వాల్వ్ అయ్యి సర్దుబాటు చేస్తే చాలా బాగుంటుంది. మీరు సార్ మీరేం చెప్తారు? మేము కరెక్టే అండి. మేము సినిమా ఫీల్డ్లో పనిచేసాము. మోహన్ బాబు అంటే కోపం ఎక్కువ యాక్చువల్గా, అదే వాస్తవ మాటనే. అంటే కోపం ఎక్కువే కానీ మరి మీడియాని కొట్టే అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? ఏమో అది తెలియదండి మాకు. టోటల్గా అయితే సర్దుమరిగితే బాగుంటుంది. సర్దుమరిగితే అలాగే డాక్టర్ గౌతమ్ కంపల్సరీ విన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.